వాక్యం చదువుకుందాం. ఆదికాండం ఆదికాండం 37వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువుకుందాం. 16వ వచనం వరకు. ఆదికాండం 37వ అధ్యాయం మొదటి వచనం నుండి. యాకోబు తన తండ్రి నివసించే పరదేశవాసిగా ఉండిన కనాను దేశములో నివసించను. మూడవ వచనం. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతన్ని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించను. యోసేపు ఒక కల కని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరి పగబట్టిరి. అదేమనగా, మనము చేతిలో పనలు పట్టుకుంటుని నా పన లేచి నిలుచుండగా మీ పనను నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడాను అని చెప్పాను. అతడు ఇంకొక కల కని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడాను అని చెప్పాను. అతని సహోదరులు అతని యందు ఆశీర్వపడి, అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకోలేను. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరులు శకెములో మంగమేస్తున్నారు, నిన్ను వారి యొక్క పంపిదను రమ్మన్నప్పుడు అతడు మంచిది అని అతనితో చెప్పాను. అతడు పొలంలో ఇటు అటు తిరుగుతుండగా ఒక మనుషుడు అతన్ని చూసి, నీవేమి వెదలుతున్నావు అని అడిగాను. మనం దేవుడు సన్నిధిలో ఉన్నాం, దేవుడు మన మధ్యలో ఉన్నాడు. దేవుడి గురించి మనం ఎంతో నేర్చుకోవలసిన వారు. దేవుడు అనంత జ్ఞానం కలిగినటువంటి వాడు. ఆయనను గురించి మానవులకు అర్థమయ్యేది చాలా తక్కువ. దేవుడు ఇష్టమైన కృపను బట్టి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారా తెలియజేయబడేది ఏమంటే, దేవుడు ఒక్కడే. దేవుడు ఒక్కడే అనే సంగతి మనందరం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే బహుదేవతారాధనలు కలిగిన దేశంలో పుట్టినాం. లోకంలో రకరకాలైన దేవుళ్ళు దేవతలు అనిపించుకున్నాయి ఉన్నాయి. అవన్నీ దేవుళ్ళు కావు. నిజమైన దేవుడు ఒక్కడే. ఆ
ఒకే దేవుడు మనం నమ్ముకోవాల్సింది. మిగిలినటువంటి దేవుడు దేవతలు దేవుడు చేసినటువంటి ఈ సృష్టిలో ఉండేటువంటి ఆయా వస్తువులు. సూర్యుడు పూజ చేసిన అది సృష్టికర్త దేవుడి ద్వారా చేయబడింది. ఆ సృష్టికర్తను మానేసి సృష్టిని వాడు పూజ చేస్తున్నారు. దేవుడు పర్వతాన్ని సృష్టించినాడు. పర్వతంలో ఒక రాయి తీసుకొని పార్వతిని పూజ చేస్తున్నారు. పార్వతి అంటే పర్వతంలో ఒక రాయి ముక్క. వాళ్ళ పేర్లను మనం ఉచ్చరించడం పెద్ద విశేషమే కాదు, కానీ దేవుడు పూజించడం మాని దేవుడు సృష్టించిన సృష్టిని వాళ్ళు పూజ చేస్తున్నారు. మనం కూడా మూడు పాలటమే అందులో బయటపడ్డాం. ఇప్పుడు దేవుడు ఒక్కడే అని తెలుసుకున్నాం. అంతవరకు ఇంక వాళ్ళతో విమర్శ కోసం వెళ్ళాం. ఒకే దేవుడు వచ్చినటువంటి జ్ఞానం ఏంటి? దేవుడు మనల్ని ఎందుకు సృష్టించాడు అని దేవుడు వాక్యమైన బైబిల్ చెబుతుంది. నేను సృష్టించినటువంటి మానవులు నన్ను మయంపరచాలి. నా మహిమ నిమిత్తం నేను వారిని సృష్టించాను. దేవుడు మహింపరచాలని దేవుడు మనల్ని సృష్టిస్తే దేవుడు మహింపరచడం మానేసి మనల్ని మనమే గౌరవించుకోవడానికి తెగించినాం. ఆది మానవుడు అని బైబిల్లో చెప్పేటువంటి ఆదాము ఆ పని చేశాడు. దేవుడు గణపరచడం మానేసి తను తానే ఎక్స్పోజ్ చేసుకున్నాడు. దేవుడా నాదే తప్పు లేదు, నువ్వు నీదే తప్పు అన్నట్టు. ఏదైనా తోటలో ఆయన 2 ఆజ్ఞలు ఇచ్చినాడు. ఒకటైంది, ఈ తోటలో ఉండే ఫలాలన్నీ నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు. ఇంకొక ఆజ్ఞ ఇచ్చినాడు, ఇదిగో ఆ తోట మధ్యలో ఉండే చెట్టు ఫలాలు తినవద్దు, దాని ద్వారా నీకు ఆపద వస్తుంది, మరణం వస్తుంది. మరణం అంటే ఆ రోజుకి అతను తెలియదు అది ఎంత ఉంటుందో. అయినప్పటికీ ముందు హెచ్చరిక చేయబడింది. మనకు కూడా దేవుడు మందిరానికి వచ్చిన తర్వాత నీతిగా బ్రతకాలి, మంచిగా బ్రతకాలనే బోధ ఉంటుంది. దుర్నీతిగా ఉండకూడదు, చెడుగా ఉండకూడదు అనే బోధ కూడా ఉంటుంది. అంటే మంచిగా జీవించేదానికి బోధించబడుతుంది ఏదైనా తోటలో, చెడుగా బాగుండేదానికి దూరంగా ఉండమని కూడా బోధిస్తుంది ఏదైనా తోట. ఇదే ఏదైనా తోట. దేవుడు మందిరం. దేవుడు మందిరంలో చేయగలిగినటువంటి పనుల గురించి చెప్తారు, చేయకూడని పనుల గురించి కూడా, మంచి ప్రవర్తన గురించి చెప్తాడు, చెడ్డ ప్రవర్తన గురించి కూడా చెప్తారు హెచ్చరికగా. కనుకనే అవి 2 రకాలు ఉంటాయి కనుక వాటిని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉంటే దేవుడికి ఇష్టలుగా ఉంటాం, ఎలా ఉంటే దేవుడిని మయంపరచగలము, ఎలా ఉంటే దేవుడిని సంతోషింప చేయగలం, అది మనం నేర్చుకోవడానికి మన ఆయుష్కాల దినాలన్నీ పడతాయి. ఒక రోజులోనే ఆయన నేర్చుకోలేం. ఆయన అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు. కనుకనే దేవుడి సన్నిధిలోకి వచ్చినటువంటి మనం దేవుడికి వచ్చినటువంటి జ్ఞానం నేర్చుకోవడం అనేది అవసరం. దేవుడు ఒక్కడే అని మనకు అర్థమైన తర్వాత మరి మనుషుడికి దేవుడికి ఎడబాటు ఎందుకు వచ్చింది అని మొదటి ఆజ్ఞను పాటించాడు. నిరభ్యంతరంగా తినటం అలవాటు చేసుకున్నాడు, మంచిదే. 2వ ఆజ్ఞను కూడా వద్దన్న దాన్ని కూడా పాటించాడు, తినకూడదన్న దాన్ని కూడా మనం చేసింది అదే. బైబిల్లో దాని పేరు పాపం అని పెట్టి చెప్పినారు. పాపం అంటే అర్థం రాసినారు బైబిల్లో, ఆజ్ఞను అతిక్రమించడమే. ఆజ్ఞాతిక్రమమే పాపం. దానికి మనం బద్దులోకి వచ్చిన తర్వాత కూడా ఆజ్ఞలు కొన్ని పాటిస్తాము, సంతోషం. కొన్ని ఆజ్ఞలు నిరాకరిస్తాము, దాని దగ్గరే వస్తారు పెంచి. మరి ఆది మానవుడైన ఆదాము దగ్గర నుండి ఆజ్ఞను అతిక్రమించినందువల్ల అతడు పాపంలోకి వచ్చినాడు. పాపంలో పడితే వచ్చే ఆపదల గురించి ముందే చెప్పి పాపం వల్ల వచ్చే జీతం మరణం అని చెప్పినాడు కనుక దేవుడు ఆ ప్రకారం మరణం సిద్ధించింది.
దీని నుండి విడుదల పొందడానికి ఎలాగో తండ్రి ఉన్నాడు, అతనికి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకు మంచి పనులు చేసేవాడే కొన్ని రోజుల తర్వాత తండ్రి తిరుగుబాటు చేయడం నేర్చుకున్నాడు. తండ్రి మొహం కొడుకు చూడటం లేదు, కొడుకు మొహం తండ్రి చూడటం లేదు. ఎలా నేడుతానే వచ్చేసేది. మేనమామ వచ్చాడు. మేనమామ వచ్చేసేసి అటు తండ్రితో చెప్పాల్సిన మాట తండ్రితో చెప్పి, ఇటు కొడుకుతో చెప్పాల్సిన మాటలు కొడుకుతో చెప్పి, తండ్రిని ఎదిరించకూడదు కదరా అని ఇక్కడ చెప్పేసి అక్కడికి వెళ్ళి బావగారు ఆయన గారు కొడితే ఇంకేమన్నా మనకి దూరం అయిపోతాడు కదా అని ఆయన చెప్పి ఒప్పించి మధ్యవర్తిత్వం వహించినాడు. ఆ మధ్యవర్తి యేసు. ఆ మధ్యవర్తి పాపులకి దేవుడికి మధ్యలో మధ్యవర్తిత్వం వహించినాడు. అది కూడా దేవుడే చేసిన పని. ఆయన కుమారుడైనటువంటి జ్యేష్ఠ కుమారుడైన యేసును ఆయనకి పాపిష్టి మానవుడికి మధ్యవర్తిగా ఉంచాడు. దాన్ని బైబిల్లో రాసిన దేవుడు ఒక్కడే, దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయన క్రీస్తు యేసు అనేటువంటి నరుడు. క్రీస్తు యేసు అనేటువంటి దేవుడు లేదు, మనలాంటి నరుడు. మన పొలం మీద చేస్తాడు, ఆ తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర ఒప్పిస్తాడు. ఆ మధ్యవర్తి మానవులందరికీ అవసరం. ఎందుకంటే దేవుడికి మానవులు దూరం అయిపోయారు. ఎడమొఖం పెడమొఖం ఎంత దూరం వచ్చారనంటే మా నాన్నే కదా చెప్తే నేను పూజ చేసుకుంటాను మా నాన్నే అని. ఎందుకంటే అది పండుతున్నాడు నాకు. చెట్టును పూజ చేసి పొట్టను పూజ చేసి అవన్నీ తండ్రి దేవుడు అని తెలుసుకుంటున్నారు. లోపల మనుషులందరూ అలాగే ఉన్నారు. వాళ్ళందరూ అలాగే ఉండే జ్ఞానంలో ఉన్నారు. నువ్వు జ్ఞానంలో వచ్చేస్తున్నావు. దేవుడు ఒక్కడే తెలుసుకున్న తర్వాత దేవునికి మానవునికి నీకు మధ్యవర్తి ఒక్కడే ఉన్నాడు. ఇంకా మధ్యవర్తులు లోకంలో అనేకులు లేరు. ఆ మధ్యవర్తి యొక్క స్వభావాన్ని కలిగినటువంటి భక్తులు కూడా మధ్యవర్తిత్వం వహించినారు. ఎందుకు? బలహీనులైనటువంటి వారిని దేవుడి దగ్గరికి తీసుకురావడానికి. అదే ఈవేళ చెప్పేటువంటి పాఠం. దేవుడు మనకి మధ్యవర్తిగా ఆయన్ని పంపించినాడు. దేవుడి దగ్గర నుంచి ఆయన వచ్చి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో నికోదేము అనేటువంటి పెద్ద బోధకుడికి ఆయన బోధ చెప్పాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. కాక ఎలా ప్రేమించాడు దేవుడు? ఉపసంపలు చిత్తగా బాగున్నారంటే ఇదండి ఏంటండి ఇక ఉపసంపల కంపులతో ప్రేమించాడు. అంటే ఇంట్లో తీసుకు కూడా ఇవ్వరు. మన ఇంటికి వస్తే మాట చెప్పి పంపేస్తాను. అలా ప్రేమించాడా దేవుడు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించినాడు. లోకంలో ఉండేటువంటి మానవులందరినీ ప్రేమించినాడు. లోకం అంటే చెట్టు పొట్లను కాదు, మానవులందరినీ ప్రేమించినాడు. కాబట్టి ఆయన తన అద్వితీయ కుమారుడుగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభువునందు మానవులు విశ్వాసం ఉంచితే చాలు, నమ్మాలి. ఎందుకు? దేవుడు ఈయన్ను నాకు పూర్ణ రక్షణ కలుగు చేసే సాధనంగా మధ్యవర్తిగా దేవుడే ఏర్పాటు చేసినాడు. ఆయనకి 100 పాళ్ళు ఆ యేసు ప్రభువు నమ్మేయాలి. అలా నమ్మేసేస్తే దేవుడు ప్రేమించిన ప్రేమ యొక్క ఫలితాలు మన జీవితంలోకి వస్తాయి. అద్వితీయ కుమారుడుగా పుట్టిన యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపవలసిన పని లేదు. నశింపవలసిన పని లేదు. ఇక పాపం అతని మీద ఉండదు, దోషం అతని మీద ఉండదు, మరణం కూడా అతని మీద ఉండదు. నిత్య జీవము యేసుక్రీస్తు ద్వారా మానవులమైన మనకు ఆయన ఇస్తారు. అదండి బైబిల్ అంతా బోధించేటువంటి బోధ. కనుకనే దేవుడు ఒక్కడే అని నేర్చుకో. దేవుడికి మానవునికి మధ్యవర్తి కూడా ఒక్కడే అని నేర్చుకో. ఆ మధ్యవర్తి మన కొరకై నిత్య జీవాన్ని సిద్ధపరిచినాడని నేర్చుకో.
ఆ నిత్య జీవం అంటే దేవుడు మానవుడు సృష్టించినప్పుడే మానవుని ఆయన జ్యేష్ఠ కుమారుడైన యేసుక్రీస్తుతో పాటు కుమారుడుగా ఎంచినాడు. అది బైబిల్ చెప్తుంది. బైబిల్ ఆదాము దేవుని కుమారుడు అని లోకాసు వార్తలో రాసినారు. మరి ఆదాము దేవుని కుమారుడై ఉండి ఇప్పుడు అవిధేయుడై ఉన్నాడు కనుక మరి దేవుడు నిత్యత్వంలో ఉంటాడు, పరలోకంలో ఉంటాడు. ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు కూడా పరలోకంలోనే ఉంటాడు. మనల్ని రక్షించడానికి ఆయన భూలోకానికి వచ్చాడు. మనల్ని ఎక్కడ తీసుకెళ్తాడు? పరలోకానికి. మరి ఆదాము దేవుని కుమారుడు కాబట్టి పరలోకానికే వెళ్ళాలి అంటే దానికి సాధన ఏంటి? తప్పు అంటే చేస్తుంది కానీ తప్పు దిద్దుకోవడం రాదు. దగ్గర కూర్చోమని అనుకున్నాం అనుకోండి, మీ దగ్గర ఎవరైనా చిన్న పిల్ల ఉందనుకోండి, ఆ వీటిలో కథలు అనుకోండి, మా తాపం కట్టేస్తాం. తప్పు చేయాలని తెలుసా? కనుక ఆదాముకి తప్పు చేయడం తెలుసు, తప్పు నుండి తప్పించుకోవడం చేత రాదు. దానికోసమై దేవుడు తన కుమారుడైన యేసును మనకు మధ్యవర్తిగా పంపించినప్పుడు నువ్వు వెళ్ళు, నీ రూపము మానవ రూపంగా మార్చుకో, శరీరధారిగా వెళ్ళి రక్తం చెందించి వారి పాపాలు కడిగి వారి దోషాలను మన్నించి వారిని నీతిమంతులుగా తీర్చి నా మందిరాన్ని తీసుకురా, నన్ను ప్రార్థన చేయడం నేర్పు, నాకు ఆరాధన చేయడం నేర్పు, నన్ను మయంపరచడం నేర్పు. ఇవన్నీ నేర్పింది ఎవరు? వాక్య స్వరూపైన మన మధ్యవర్తి అయిన యేసు. కనుకనే దేవుణ్ణి గుర్తెరుగుటనేది అవసరం. బహుదేవతారాధన అనేది దేశంలో పుట్టాం కనుక ఒకే దేవుడిని నోటితో ఉచ్చరించిన పక్కన తాయితులు కలుపుకుంటూనే ఉంటాం, కాని పనులు చేస్తూనే ఉంటాం. ఏం చేసేదండి? పిల్లల ద్వారం తగ్గడం లేదండి. గర్భం చేస్తున్నాం, ఒకే దేవుడిని నోటితో చెప్తున్నాం మంచిదే, కానీ ఆ బాధ్యత పోవడం లేదు. అందుకోసమే మాట్లాడితే జ్ఞాపకం చేస్తున్నాం. దేవుడు ఒకడేనండి, దేవుడి స్థానంలో మరొకరిని పెట్టండి. దేవుడు పాపం వస్తుంది. దేవుడు కాదని, దేవుడు కాని కానీ దేవుడు అని అంటే మన పాపం రాదా? మనం పలానా ఇంటికి వెళ్ళాలి అనుకోండి, నువ్వు కాదా వెళ్ళాలి పలానా విడాలంటే ఆవిడకి ఎంత కోపము. ఇప్పుడు మీటింగ్ అన్నా మానేసి పోట్లాడటానికి వెళ్ళిపోతాను. కారణం నేను నా ఇంటికి వెళ్ళాలని, మరి నన్ను కాదని ఇంకోటని చెప్తే నేను ఊరుకుంటాను. కనుకనే మన స్థితిని మనం ఎరిగి దేవుణ్ణి ఒకే దేవుణ్ణి నమ్మకంగా అనుసరించడం అనేది అవసరం. కనుకనే వివిధమైన దేవతలు ఉన్న దేశంలో పుట్టాం కనుక ఎప్పుడు బాగా చెప్పినా మర్చిపోకండి, దేవుడు ఒక్కడే, మర్చిపోకండి మన రక్షకుడు ఒక్కడే. ఆ మాట చెప్తా. 2 రోజుల మీటింగులైనా 3 రోజుల మీటింగులైనా 1 గంట మీటింగ్ అయినా సరే వాటిని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. ఇప్పుడు మనం మధ్యవర్తిగా మన వరకు యేసు ప్రభు ఏం చేసినాడు? శిలువ మీద వేలాడి రక్తం చెందించి మనం మన పాపలు ఒప్పుకున్నప్పుడు మన పాపాలు క్షమించి ఆయన రక్తంతో మన ఇప్పుడు మీరు దేవుని కుమారులు, నన్ను నమ్మారుగా, కొరకై చనిపోయాను, రక్తం చిందించానన్న నమ్మకం మీద ఉంది. కాబట్టి అందరూ తను అనగా యేసు ప్రభువును అంగీకరిస్తారో వారికి అందరికీ అనగా యేసునామమునందు విశ్వాసం ఉంచిన వారికి ఆదాము దేవుని కుమారుడు అని ఎలాగంటారు? మనల్ని కూడా తిరిగి దేవుని కుమారుడు, దేవుని కుమార్తెలు. కుమారులు అంటే కుమారుల గురించి చెప్తున్నారు. కుమార్తెలు మా సంగతి ఏంటంటే కుమారులు అన్న పదంలోనే కుమారులు కుమార్తెలు అని కూడా అర్థం ఉంటుంది. సర్వోన్నతుడైన దేవుని కుమారులము కుమారులు. చూడండి, దేవుని వారం అయ్యేంత మనకును మధ్యవర్తున్నాడన్న సంగతి జరిగిన తర్వాత ఆ క్రీస్తు యొక్క ఆత్మ
ఎదిగినటువంటి భక్తులు వారు కూడా వారి కుటుంబాలకు మధ్యవర్తిత్వం వహించారు. ఇప్పుడు మనము మా ఆదికాండం 37వ అధ్యాయంలో చదివామే, ఆయన అక్కడ యోసేపు అనేటువంటి యవనస్తుడు ఉన్నాడు. ఎవరికి మధ్యవర్తి ఆయన? దేవుడికి ఆ కుటుంబీకులకు మధ్యవర్తి వహించినాడు. దేవుడు అతన్ని రక్షించినాడు. దర్శనమిచ్చి, యోసేపు నువ్వు మంచోడు, మిగిలినటువంటి 12 మందిలోనూ నువ్వు నాకు నచ్చావు. తన ఎడల యథార్థమైన హృదయం కలిగిన వారిని బలపరచుట కొరకై దేవుని కనుదృష్టి లోకమంతా గనుక యోసేపు నీకు నేను దర్శనం ఇస్తానయ్యా, నేను నీతో మాట్లాడతాను. ఏమని? ఈ లోకంలో ఉన్నావు కదా, మొన్నటి వరకును మీ తాతగారి ఊర్లో పద్దనరావులో ఉన్నావు కదా, ఇప్పుడు కనాన్ దేశానికి వచ్చావు కదా, ఇప్పుడు మీ తల్లి కూడా లేదు, మధ్యలో చనిపోయింది కదా, కనుక నేను నాకు ఎక్కువగా ప్రార్థన చేసుకుంటున్నావు కాబట్టి నేను మీ తాతగారికి ఎలా దర్శనం ఇచ్చాను అబ్రాహాముకి, నీ తాతగారికి ఇస్సాకుకి ఎలా దర్శనం ఇచ్చాను, నీ తండ్రికి ఎలా దర్శనం ఇచ్చాను, వాళ్ళు నా భక్తులని ఎలాగన్నాను, నిన్ను కూడా అలాగే అంగీకరిస్తాను. దేవుని వాక్యం అతని దగ్గరికి వచ్చి దాన్ని పాటిస్తావు. వాక్యం వింటమే కాదు, విడిచిపెట్టి వెళ్ళిపోవటమే కాదు, దేవుని వాక్యం విన్న తర్వాత ఆ వాక్యం మనలో జీర్ణం అవ్వాలి. ఎందుకంటే దేవుని వాక్యం సజీవమైంది, బలం కలిగింది, రెండంచులైనటువంటి ఖడ్గం కంటే వాడిగా ఉండేది. ప్రాణంలోనికి, ఆత్మలోనికి, నీడలోనికి, మూలుగులోనికి ఆ దూరి అందులో ఏమన్నా తేడా పాడం ఉందేమోనని పరిశీలిస్తారు. మరి మనందరం తరాలు 10 ఏళ్ళ, 20 ఏళ్ళ, 30 ఏళ్ళ బైబిల్ వాక్యాలు వింటున్నాం. మరి బైబిల్ వాక్యానుసారమైన జీవితం మనకి ఇంకా వచ్చిందో రాలేదో? ఎప్పుడయ్యా బైబిల్ ప్రార్థన భక్తి అంటే గుడికి వెళ్ళినప్పుడు, చేతులోకి వెళ్ళినప్పుడు అందరినీ పడగొట్టి నేను ప్రార్థన చేసి వచ్చేస్తాను. మీరు మీ ఊళ్ళో మంచోళ్ళేండి, మా ఊళ్ళో ఖర్చుతారు. ఒక అక్కయ్య గారు ఉండేది, అందరికంటే ముందు వచ్చేది, నేను ప్రార్థన చేయండి అని అన్నాను. ఇక మొగోళ్ళు కూడా ఆఫ్ చేసేసి ఆవిడే ప్రార్థన చేసేసి గబమ్మ లేచిపోయి బయటకు వెళ్ళిపోయి కూరగాయలు కొనుక్కొని ఇంటికి వెళ్ళి ఆ కూర్చొని ప్రార్థనలో ఫస్ట్ ఉండాలి, తర్వాత మధ్యాహ్నంలో నెక్స్ట్ ఉండాలి. అలా ఉండకూడదు. మరి దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఇతర వ్యాపకాలు మన మనసులో ఉండకూడదు, మన మాటలో ఉండకూడదు. ఏళ్ళ తరబడి భక్తులు కదా, వాక్యం యొక్క రూపం మనలో ఎంతవరకు వచ్చింది అది ఉంటే అవసరం. దేవుడు ఒక్కడే కానీ సత్యం నీలో ఎంతవరకు కార్యసాధకమైంది అది అర్థం చేసుకోవడం అవసరం. కేవలం నీకు ఏదో సంగతులకే చెప్తున్నాం అనుకోకండి. బోధ చెప్పే పరిచారకులు ఉంటారే వాళ్ళకు కూడా, సేవకులు ఉంటారే వాళ్ళకు కూడా, సేవకురాలు ఉంటారే వాళ్ళకు కూడా, అందరికీ బోధ. ఎంతవరకు వాక్యం నీలో జీర్ణమయ్యింది, వాక్యానుసారమైన జీవితం ఉంది. ఇప్పుడు యోసేపు అప్పుడు 17 సంవత్సరాలట. 17వ సంవత్సరంలోనే దేవుడు దర్శనం ఇచ్చినాడు. మరి మన పిల్లలకు కూడా దేవుడు దర్శనం ఇవ్వాలనే కోరుతాడు. మరి వాళ్ళు మనకు లోబడి వస్తే, అమ్మా నాన్న భక్తిలో ఉంటే, పిల్లల భక్తిలోకి లేదని అనుకుంటే సాతానుడు వాళ్ళని పాడు చేస్తాడు. కనుక రేపు గుర్తెరగండి, దేవుడు ఎదిగినటువంటి పిల్లలారా, మీ బిడ్డలు త్వరలో మారుమనసు పొందడానికి శ్రద్ధ చేయండి. యాకోబు చెప్పుకుంటాడు, నాయన ఇదిగో మీ పెద్దమ్మ కంది లేయా 6 ఆ తర్వాత ఆవిడ దాసికి 2 కంది, మీ అమ్మ కంది నిన్ను కంది, ఆ తర్వాత ఆకులోడు కని చచ్చిపోయింది. ఆవిడ దాసి కూడా 2 పుట్టారు నాకు. మొత్తం మీరు 12 మందిని. అందరినీ చూస్తున్నాను.
వాళ్ళలోనే ఉంటాయి. నా మాట ఏ రకంగా నాకు లేడు యోసేపు నువ్వు నా మాట అన్నాడు. దేవుడు మాట విని దేవుడి అది తండ్రి యొక్క మాట లోబడి దేవుడి గురించి తరతరాలకి వాళ్ళ ఇంట్లో దేవుడి భక్తి ఎలా ఉందో అది నేర్చుకున్నాడు. అబ్రాహం యొక్క విశ్వాసం ఏనాటితో రాత్రి కొన్ని మాటలు చెప్పుకున్నాం, అది నేర్చుకున్నాడు. ఇస్సాకు భక్తి అంటే ఎలాంటిదో అది కూడా నేర్చుకున్నాడు. దేవుడు వాళ్ళతో ముఖాముఖిగా మాట్లాడేవాడు. యాకోబుతో నుంచినా పద్మరావు వెళ్ళేటప్పుడే దేవుడు దర్శనమిచ్చి మాట్లాడాడు. యాకోబు జీవితంలో చాలా పర్యాయంలో దేవుడు మాట్లాడాడు. ఇవన్నీ కొడుకు చెప్తే అలాగే నేను దేవుని వాక్యుని దేవుని వాక్యానికి లోబడితే మీరు మీ ఇళ్లకు వెళ్ళిన దేవుని వాక్యంతో మీతో మాట్లాడతాడు. మర్చిపోతే నేను చెప్పలేదు. వాక్యం మీలో ఉంటే అది మిమ్మల్ని ఎక్కడో చోట కలుగుతుంది, మాట్లాడతారు. వాక్య స్వరూపమైన దేవుల్లో ఉండే మంచితనం ఏంటంటే దాంట్లో వెళ్ళిపోతున్నావా మరి దేవుడి సంఘంలో చెప్పిన పోవాల్సింది అంట. మరి దాంట్లో స్వభావం పడిపోయింది. ఆయన అలాగే చెప్తాడంటే అమ్మో 50, 30, 40 సంవత్సరాల చేతనం ఆయన పోవాలి వెంటనే కానీ పాఠ్యం జరుగుతుంది అంటావా? ఇక మామూలే. మరి యోసేపు అలాంటి వస్తాడు. 2 కళలు వస్తే ఏం చేయాలి? ఆ కళ అయినా కానీ మంచి కళనే కాదు. ఏంటి అన్నలకు అర్థం వచ్చే కళలు, తల్లిదండ్రులు కించిపరిచే కళలు అయితే దేవుడు మాట్లాడుతున్నాడు. అతనితో వెంటనే చెప్పేసి అన్నలందరూ చెప్పేసేసాడు. ఆకరోడు ఉన్నాడు. అప్పుడు చాలా చిన్నవాడు రెండువాడు అన్నమాట. మీరు 10 మందికి చెప్పేసేసాడు. ఎవరో అందరికన్నా చిన్నవాడివి మాంసుకు చెప్పొచ్చావా? మా గడ్డల్లో ఉంటారు ముసలంలో మొక్కున్నారు. మనం 4 వేసుకురాలు నమ్ముకో మా అమ్మ అంటే దీనికి వేసుకురాలు పట్టాడంట. అది మనం కూడా చెయ్యాలంట. మా వయసు ఎక్కడ, నీ వయసు ఎక్కడ? మనకంటే పెద్దవాళ్ళకైనా మనకంటే చిన్నవాళ్ళకైనా మనతో సమాన వయస్కులకైనా దేవుని వాక్యం మనకి ఇవ్వనప్పుడు ఆ వాక్యాన్ని చెప్పడానికి సిగ్గుపడకూడదు. యోసేపు 2 కళ్ళు వస్తే 2 చెప్పినారు. మొదటి దానికేమో అన్నలేమో బాధపడ్డారు. రెండో దానికి వాళ్ళ నాన్నగారికి కూడా బాధ వేసింది. ఏం కలరా దేవుడు చెప్పాడు వాడు అలాగా నన్ను తిన్నగా నిలబడమన్నాడు. మీ ఇళ్లలో మిగిలిన వాళ్ళకంటే ముందుగా యేసు ప్రభువు నమ్మారు. మీరు తిన్నగా నిలబడితే మిగిలిన వాళ్ళ కొడుకులు, కూతుళ్ళు, యజమానులు మిమ్మల్ని బట్టి భక్తులకు వస్తారు. మరి వాళ్ళకంటే దేవుడికి నువ్వు మధ్యవర్తివే కదా. నా పోరాటం అవుతుందా? వాళ్ళకి నీకు దేవుడికి నీకు వాళ్ళకి అప్పుడు ఎవరు అవుతావు? మధ్యవర్తులు అవుతావు. ఆ మంచి పని చేసినాడు యోసేపు. మన ఇళ్లలో మనకంటే పెద్ద వయసు వాళ్ళు, చిన్న వయసు వాళ్ళు ఇక అయ్యక్కర్లేదు. దేవుడు నీతో మాట్లాడినటువంటి మాట నిన్ను రక్షించినటువంటి హేతువును బట్టి నువ్వు తిన్నగా నిలబడ్డా. యోసేపు తిన్నగా నిలబడ్డాడట. చూడండి 105వ కీర్తనలో రాసినాడు అన్నమాట. కీర్తనలో నూట 5వ అధ్యాయం 19వ వచనం. అతడు చెప్పిన సంగతి నెరవేరు వరకు దేవుడితో అతను అన్నాడట, తిన్నగా నిలబడతావా యోసేపు అంటేను ప్రభా తిన్నగానే నిలబడతాను అన్నాడట.
అడుగునా గుర్తొచ్చినప్పుడల్లా దేవుడు చెప్తున్నాడు, అదే తినగానే అనుకుంటున్నాను వండిపోతావేమో, మీ అమ్మ చాక్లెట్స్ అయితే ప్రార్థన మానేస్తావేమో, రే నువ్వు వెళ్ళావనుకో నేను రాను ఈ వారము, నువ్వు వెళ్ళావనుకో ఆ బోధకుడు అంటాడు మీ అమ్మ ఎదురా అని అడుగుతున్నాడు, నువ్వు అబద్ధం అనాలి, ఎందుకు మానేమోనే. అదేంటమ్మా వాక్యానుసారంగా జీవించాలన్నప్పుడు చిన్నగానే నిలబడాలి. అమ్మ తిట్టినా, నా ఆయన తిట్టినా, అయిన వాళ్ళు తిట్టినా, కానివాళ్ళు తిట్టినా దేవుని కొరకు నమ్మకంగా నిలబడాలి. అన్నం మొట్టకాయలు వేసిన అసూయపడ్డ దేవుని వాక్యానుసారంగానే నిలబడాలి. ఒకవేళ తండ్రి తగ్గించిన కొన్ని పర్యాయాలు వాక్య సత్యానికి కుడికి కానీ ఎడమకు కానీ అతడు చెప్పిన సంగతి నెరవేర్చే వరకు యెహోవా వాక్కు, యెహోవా వాక్కు అంటే ఇప్పుడు మళ్ళా చెప్పండి, యెహోవా వాక్కు అంటే దేవుని నోటి మాట అంటే యేసుప్రభు. ఇప్పుడు యోసేపుని దేవుడు ఎరుగును, యోసేపు దర్శనం ఇచ్చిన వాడు యేసుప్రభువే. ఆ యెహోవా వాక్కు దర్శన పాత్ర బంధనం బట్టి దేవుని నోటి మాట, ఆ వాక్యం శరీరధారి చదివేస్తారు మీరు భక్తులే కదా. ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య కనుకనే యోసేపు ఎక్కడ యేసు ప్రభు ఎక్కడ అని అనకండి. యేసు అనే పేరు ఎక్కడ లేదన్న మాటే గాని క్రీస్తు యొక్క ఆత్మ యోసేపును పలకరించింది, వాక్యం మన యొక్కకు వస్తుంది. ఇప్పుడు యేసు ప్రభు భూలోకానికి వచ్చేసినాడు కనుక ఆ పాత వాడుకు నేర్చుకున్న క్లిష్టత మనకు లేదు, డైరెక్ట్ గా మనం నేర్చుకోవచ్చు. యేసు క్రీస్తు ప్రభు. మన ప్రభు పేరు 3 పేర్లు ఉన్నాయి. యేసు అంటే పాపాల నుండి రక్షించేవాడు, క్రీస్తు అంటే పాపాల నుండి రక్షించడానికి కొరకై రక్తం చిందించినట్లుగా ప్రతిష్ట చేయబడి దేవుని చేత పంపబడ్డవాడు, అభిషేకం పొందినవాడు. ప్రభువు అని అంటే చనిపోయిన వారికి బ్రతుకున్న వారికి కూడా మన మీద ప్రభుత్వం ఉన్నట్లుగా చేయబడ్డాడు కనుక ఆయన పేరు ప్రభు. యేసు క్రీస్తు 3 పేర్లకు అర్థం ఉంది కనుక ఇప్పుడు యోసేపుకు అర్థమైపోతుంది. ఎప్పుడు మరి మీ అన్నోళ్ళు శకములో గొర్రెల వేటకి వెళ్ళాను, మరి వీళ్ళు పంపాలి, వాడు ఎలా ఉన్నారో చూసినామా. కానీ నిన్న మొన్న చెప్పానే కల్లో కాలం చెప్తే మా పొరపొరగా పళ్ళు పట్టకుండా నువ్వు తెస్తానని అన్నోడు అప్పుడు వెళ్తున్నాను పొరపొరలో ఏది ఎక్కువ. అతనికి వచ్చి ఆపద ఎక్కువ కాదు, తండ్రి మాట వినడమే. యేసు ప్రభు భూలోకానికి వచ్చేటప్పుడు నువ్వు శరీరధారిగా వెళితే నీకు శ్రమలు ఉంటాయ్యా, శ్రమ పడతాయి. చనిపోవాలయ్యా, చనిపోతా. ఎందుకు? మానవులను రక్షించాలి కదా. శ్రమను సహించడానికి యోసేపుకి ఇష్టమైంది. ఇప్పుడు ఆ గుణం ఎవరి గుణం? యేసు ప్రభు గుణం. అతనికి వెళ్ళట్టుగా అన్న ప్రకారం తన్నేశారు, తక్కువ గుర్తు వేసేసారు. ఏంటో నన్ను గుర్తుతున్నా డాడీతో చెప్పేస్తాను అంటాడా? అంటూ శ్రమ పడ్డానికి ఇష్టపడ్డాడు. సరే గోతులో పడేశారు, గోతులో నుంచి తీసేశారు. అక్కడ నుంచి 20 రూపాయలకి చేసేసారు, అమ్మేసేసారు. ఆ అమ్మకం చదువుతున్నమాట కూరగాయలు లాగానే వంకాయలు అన్న మాట్లాడుతుంది, అమ్మేసేసారు. అక్కడికి వెళ్ళాడు, అక్కడ కూడా శ్రమలే. అక్కడేదో మంచి ఏదో కాదు ఇబ్బంది లేకపోతే అక్కడ నుంచి జైల్లోకి వెళ్ళిపోవాల్సి వచ్చింది. దేవుడా నేను నా ముఖంలో వల్ల ఇవ్వాలి నాకు లాభాలు అంటాడా? ఏమంటున్నాడు? దేవుడుతో నేను చేసిన ప్రమాణం ఆయన నెరవేర్చే వరకు నేను వంగనంటే అదేనండి క్రైస్తత్వం అంటే. యేసు ప్రభు చేసిందంటే నశించిన దానిని వేదకి రక్షించడం వరకై యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చినాడు. అలాగో నశించిపోతున్నటువంటి అన్నల్ని తమ్ముల్ని రక్షించుకోవటం కోసమై
శకంలో దొరకపోతే ఇంకో చోటకి వెళ్ళాడంట. ఇంకెక్కడికి చూడండి, వారు హెబ్రోనులో నుంచి పంపించినాడు. తర్వాత అతను ఎక్కడికి వచ్చినారు? 37వ అధ్యాయం 6 స్థానంలో చదువుతున్నారు. పొలంలో ఇటు అటు తిరుగుతుండగా ఆ మనుషుడు, ఒక మనుషుడు అతను చూసి వేరు వెళ్తున్నావు అని అతను అంటున్నాడు, నేను సహోదరులను వెళ్తున్నాను, వారు ఎక్కడ మందరం వెళ్తున్నారో అది నీకు దయచేసి తెలుపుమని అడిగాను. అతను ఆ మనుషులు ఇక్కడ నుండి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? దోతానికి వెళ్ళారు. దోతానంటే నక్కలు తవ్వుకొని దాక్కుంటాయే, బొరియా, నక్క బొరియా ఎక్కువ ఉంటాయంట. మరి ఇసు ప్రాంతమేమో నక్కలు ఏం చేస్తాయంట? తవ్వుకుని అందుకు దానికుంటా తాగుకుంటాయి. ఆ గోతుల్లోనే పడేశారు వీడు తీసుకెళ్ళి. నేను ఎవరిని దేవునికి నా పరహీనులైన అన్నలకును నేను మధ్యవర్తి. అమ్మాయ ఈ పాఠం నేర్చుకుంటా. దేవుడు ఒక్కడే, దేవునికి మానవులకును మధ్యవర్తి ఒక్కడే. ఆయన చాలా మంది మధ్యవర్తులను కలిగి ఉన్నాడు. క్రీస్తు ఆత్మ కలిగినటువంటి యోసేపు దేవునికి తన అన్నదమ్ములకు మధ్యవర్తిగా ఉండి వాళ్ళ రక్షణ కొరకే ఎన్నన్నా బాధలు పడ్డాడు. వాళ్ళ రక్షణ కొరకు ఎన్నన్నా శ్రమలు పడ్డాడు. ఇంట్లో నుంచి దూరం అయిపోయినాడు. తర్వాత ఐగుప్తు దేశం వెళ్ళిపోయినాడు. దిగులు లేదు, చింత లేదు. తర్వాత 50 అధ్యాయాల వరకు ఆదికాండం యోసేపు చరిత్ర ఉంది. ఆ చరిత్రలో దేవుడు అతను కాపాడుతూనే ఉన్నాడంట. అందరి దేశంలో జైల్లోకి వెళ్ళాడు, జైల్లో కూడా కాపాడుతూనే ఉన్నాడంట. అక్కడికి వెళ్ళినా ఉపకారం చేసే స్వభావం కాబట్టి ఆడు పాలనాయకుడు, పక్షికారుడు, పాదరుడు కలవచ్చిందని బాబుని అడుగుతుంటే, అరే కళల భావం చెప్పడానికి దేవుడు సాధ్యమైన ఈ కళ ఎక్కడ చెప్పుకునేది వారికి ఉపకారం. అసలు వీడికే జైలు వేసారు, బేడీలు వేసి ఉన్నాయి. బేడీలు వేసి ఉంటే బేడీలు వేసిన వాళ్ళని కాపాడుతున్నాడు. మనమే పాప బంధకాల్లో ఉన్నామనంటే పాప బంధకాల్లో నుండి విడుదల పొంది పాప బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపించే పని ఎవరిది? మధ్యవర్తిత్వం. మరి మీ ఊర్లో సంఘాలు ఎలా ఉన్నాయో, మరి అదే ఊర్లో సంఘాలు ఎలా ఉన్నాయో మీ ఇంటిలోనే వచ్చేటట్టున్నారులే. వారం ఇంతమంది వస్తారు. మీ పిల్లలు రక్షణ పొందారా? మీ సహోదరులు రక్షణ పొందారా? మీ ఇంట్లో పెద్దవాళ్ళు పిల్లవాళ్ళు అందరూ రక్షణ పొందారా? నువ్వు ముందుగా రక్షణ పొందిన వాడు నిజమే. మరి ఇప్పుడు దాకా ఏం చేస్తున్నావు? వాళ్ళ రక్షణ విషయమై నీ బాధ్యత ఏంటి? అది అరకపోతే ఏ సుభాజన చేయండి ప్రభు, ఏ సుభాజన చేయండి భజన చేసుకుంటే వస్తుందా ఏంటి? పాట పాడితే రాదు అంటే పాట నేర్చుకోవద్దనే నా ఉద్దేశం. మనం చేయవలసింది ఏంటి? దేవుడు మన పక్షంగా చేసిన ఈ గొప్ప రక్షణ కార్యాన్ని ఇతరులకు. ఆ సమరయ స్త్రీ ఆ బావి దగ్గర కూర్చుని 4 మాటలు యేసుప్రభు చెప్తే వెళ్తాయి. నీళ్లు తీసుకెళ్ళిపోయి వంట చేసుకుందాం మరి. ఈ లోపేమో అక్కడ ఇంటికి వచ్చాడంటే ఎవడో పడతాం వాడు రవిగా కూర్చొని ఉన్నాడు. ఏది బావి దగ్గరికి రాలేదు మనిషి అని అయితే కొండ అప్పుడే వదిలేసిందట. వంట పని ఎక్కువ లేకపోతే సువార్త ఎక్కువ? చెప్పండి. ఎంత తేలిగ్గా చెప్తుంటేనే మాట చెప్పలే. మీరు 20 ఏళ్ళు 30 ఏళ్ళు భక్తులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు నీ ఆత్మను రక్షించారు? ఎంతమంది నీ ద్వారా రక్షణలోకి వచ్చినారు? నీ కొడుకులు, నీ కూతురు, నీ అన్నలు, నీ తమ్ముడు దేవుడు వారు తిరిగారా? అది నువ్వు చేసిన కృషి ఫలితమేనా? లేక ప్రార్థన ఫలితమేనా? నీ నోటి సువార్త ఫలితమేనా? ఒకవేళ కొన్ని మర్యాద వాళ్ళు నిన్ను నిరాకరిస్తారు. అన్నం నిరాకరించారంటే నిన్ను నిరాకరిస్తారు, మెచ్చుకోరు. యేసుప్రభు సువార్త చెప్పినందువల్ల మెచ్చుకుంటారు. ఇక్కడ కూర్చున్నవాడు అందరూ నన్ను మెచ్చుకుంటారా? తిప్పుకున్నవాడు కూడా ఉన్నారు ఇక్కడ.
ఏదో లేదు అమ్మ మోస వేసిందేమో మోసలాగా చెప్పేస్తున్నాడు ఆయన. ఆడుకునేవాడు కూడా ఉంటాయి. వెనకాల ఇల్లు ఉన్నవాడు ఆయన ఏదో చెప్పుకుంటాడే ఆయన కప్పుడు చెప్పుకునేవాడు కూడా ఉంటారు నాకు తెలుసు. అయితే మనం చేయాల్సిందేది దేవుడు ఎదిగినట్టుగా యేసు రక్షణ ఎదిగిన తర్వాత యేసుని గురించి నమ్మకమైన సాక్షిగా ఉండకపోతే పెళ్ళైపోయిన తర్వాత పిల్లలు కనుక్కొని ఉంటే పిల్లలు ఆ మొక్కలు ఎలా ఉంటాయి అది అలా ఉంటారు. ఇంకా అంతకనే చెప్పు. మనం ఫలించుట దేవుని యొక్క చిత్తం. మనం ఫలించుట కనుకని క్రీస్తు ఆత్మ కలిగిన యెహోవా వాక్కులను చదివారు కదా. ఎవరు యోసేపులో ఏ ఆత్మ ఉంది? యేసు క్రీస్తు ప్రభు యొక్క ఆత్మ. యేసు ప్రభు కొత్త బంధంలో మరియమ్మ పుట్టాడు అనుకోకండి. ఆయన నిత్యత్వంలో దేవుడు ఎప్పుడున్నాడో అప్పటి నుంచి ఉన్నాడు. ఆయన వాక్య స్వరూపి. శరీరాన్ని ధరించుకుంటూ కొత్త బంధంలో మరియమ్మ కాపాడుకున్నాడు. కనుక యేసు నిరంతరము ఉండే దేవుడు. కనుక ఆయన ఆత్మను కలిగిన వారు పాత బంధంలోనూ ఉన్నారు. దేవుడికి క్రీస్తు ఆత్మ కలిగిన వాడే. నోవహు క్రీస్తు ఆత్మ కలిగిన వాడే. అబ్రహాము క్రీస్తు దర్శనం కూడా పొందినాడు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఉంటుంది. యేసు ప్రభు అన్నాడు, అబ్రహాము నన్ను చూడాలని కోరుకున్నాడు, నన్ను చూసి సంతోషపడ్డాడు. వాళ్ళు అంటున్నారు నీకు ఇంకా 50 ఏళ్ళు కూడా నువ్వు అబ్రాహ్మకు కోరికేస్తావు అంటున్నారు. నీ మిగతా యేసు నిరంతరము దేవుడు ఎప్పటి నుంచి ఉన్నాడో దేవుడు నోటి మాట కూడా అప్పటి నుంచి ఉంది. ఆ నోటి మాట యేసు ప్రభు. ఇక్కడ మనం చదివా 105వ కీర్తనలో ఆయన పేరేంటి అక్కడ? యెహోవా. పిల్లరా అర్థం చేసుకోండి. దేవుడు నమ్ముకున్న వారే మేలు. ఒకే దేవుడు, రెండో దేవుడు పక్కన పెట్టుకోకండి. ఏ రకమైన పూజ చేయకండి. నేను ఒక ఆయనకి ఏదో అవసరం వచ్చి 100 రూపాయలు ఇవ్వాల్సి వచ్చింది అంటున్నాను. ఇదేట్రా బాబు, 100 రూపాయలు ఏదో పుట్టుకుంటాను నేను ఇస్తే ఆయన ఏమంటే ఇలా నిలబడుచుకుంటున్నాడు. ఏమన్నా మాట కానీ డబ్బులు దేవుడిని పూజ చేసే రకాలు ఉన్నారు. మీరు డబ్బు దేవుడు కాదు. డబ్బు మనకు వినిమయ వస్తువు. అంటే మనం డబ్బులు ఇస్తాం, వాళ్ళేమో వంకాయలు ఇస్తారు. అంతే మా డబ్బులు పూజ చేసేవాడు, రాళ్ళను పూజ చేసేవాడు, చెట్లను పూజ చేసేవాడు, గాలిని పూజ చేసేవాడు, నిప్పును పూజ చేసేవాడు, సూర్యుని పూజ చేసేవాడు, శకారులు వచ్చేవాడు. ఇవన్నీ దేవుడు కావు అని తెలిసినా వాటిని పూజ చేస్తాము ఎక్కడో చోట. కనుకనే ఈ మీటింగ్లో నిర్ణయించుకోండి, దేవుడు అక్కడే. ఆయన తప్పమర్లో ఎవరిని దేవునికి మానవునికి మధ్యవర్తి ఒక్కడే. ఆయనే నీ కొరకై శిలువ మీద రక్తం చెందించి నీ పాపాలకు అభిషేకం చేసిన వాడు. ఆయన ఏం చేసినాడు? నేను మరలా వెళ్తున్నాను కదా, నా పని మీరు అందరూ చెయ్యాలి కదా అని పని అప్పు చెప్పినాడు. ఇప్పుడు యోసేపు పని అప్పు చెప్పినాడు. ఆయన ఏం చేసినాడు? జీవితకాలం అంతా ఎన్నో శ్రమలు పడ్డాడు. దాదాపు 17వ సంవత్సరం అని చెప్పాను కదా. 17వ సంవత్సరం అయిన తర్వాత 17, 18 ఇంకా 12 సంవత్సరాలు బాధలు అనుభవించారు. తండ్రి కూడా అనుకున్నాడు యోసేపు చచ్చిపోయి ఉంటాడు. 12 ఏళ్ళు మూతపడ్డ తర్వాత 30వ సంవత్సరం అలా చక్కగా మళ్ళా లేచిపోయాడు. పౌరవరావు గారి పక్కన కుర్చీలో కూర్చున్నాడు. ఎవరండి? ప్రధానమంత్రి గారు. ఐగుప్తు దేశంలో పౌరవరావు గారు అంటున్నారు, యోసేపు రాజు నేనే, కిరీట విషయమై మిగిలిన అధికారం అంతా ఓర్చుకుంటే వచ్చే లాభాలని సహించిన వారమైతే వేరుపడి చేస్తాం. కనుకనే మన కర్తల కోసం కాదు, ఆత్మల రక్షణ కోసం. అన్న వచ్చినారు, దండాలు పెట్టేసేసినారు.
లోన్ అనుకుంటున్నాడు, దేవుడు చెప్పింది చేయిస్తున్నాడు. తర్వాత నేనే యోసేపునని చెప్పుకున్నాడు. తర్వాత వాళ్ళందరినీ తీసుకొచ్చినారు. ఐగుప్తు దేశంలో 70 మందిగా వచ్చేసి లక్షలాదిగా తయారైపోయినారు. తండ్రి చనిపోయిన తర్వాత ఇప్పుడు ఏడుస్తున్నారు. ఇప్పుడు కొడతాడేమో యోసేపు ముందు. దేవుడు నన్ను ఆ దర్శనం ఇచ్చి చెప్పమన్నాడు, చెప్పాను. మీరు నన్ను అర్థం చేసుకోలేదు. చెయ్యాలని పాపం వచ్చింది, చేశారు. నాకేం బాధ లేదు, మీరు క్షేమంగా ఉండమే. నేను మిమ్మలను మీ పిల్లలను ఎలాంటి మనసు అది? యేసుక్రీస్తు మనసు అంటే ఒక మనిషిలో యోసేపులోంచి కనపడిపోతాడు. మరి మీలోంచి కనపడాలి, నాలోంచి కూడా కనపడాలి. అందుకోసమే ముందుగా మనల్ని దేవుడు రక్షించుకున్నాడు. వాడు యోసేపు కుటుంబాన్ని రక్షించుకున్న విధానం చెప్పాము. ఇప్పుడు సమాజాన్ని రక్షించుకుంటున్నారని కూడా 2 మాటలు చెప్తారు. ఇంకా 2-3 పాయింట్లు చెప్తారు. ఇప్పుడు ఒక సమాజాన్ని రక్షించుకోవాలా. చూడండి, అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం. అపొస్తలుల కార్యములు 7వ అధ్యాయం. 22వ వచనం చదవండి. మోషే ఐగుప్తీయుల సకల విద్యను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రవీణుడై ఉండెను. అతనికి 40 ఏండ్లు నిండ వచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలన బుద్ధి పుట్టెను. ఇదే బుద్ధి. చిన్నప్పుడు అంటే ఏదో గోళీలు ఆడుకున్నాం, మనం కూడా. ఇప్పుడు నేను లెక్చరర్ అయిపోయాను ఆంధ్ర యూనివర్సిటీలో. మా ఊరిలో చదువుకోలేకుండా ఆగిపోయిన కుర్రాళ్ళు అంటాను నేను. ఆడెక్కడ, నేను ఎక్కడ? చిన్నప్పుడు కలిసి చదువుకున్నాం కదా. ఎంత ఆఫీసర్ అయిన తర్వాత కూడా నేను మళ్ళీ వాళ్ళతో సరి వాళ్ళమ్మ 3వ నెల వరకు దాచి 7 తగ్గించుకోలేక 9 నెలలు పడేసేసేసింది, జమ్ము పెట్టులో పెట్టేసింది. అది మర్నాడు వాళ్ళ అక్క మిరియాలు చేసేసింది, ఆడ కాపలా కాల్చింది. 9 నెలలు కొట్టుకుపోతాడేమోనని. ఆడప్పుడు రాజుగారి కూతురు వచ్చేసి ఈ పిల్లవాడు ఏడు చూసి ఆడ మీద జాలిపడి దీన్ని పెంచుకుంటాను నేను. పాలించండి ఎవరన్నా దొరుకుతారంటే వాళ్ళ అమ్మనే తీసుకొచ్చింది మిరియా. మళ్ళా 3వ నెలలో వెళ్ళిపోయాడు. నేను దాని కుటుంబం వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చాడు. పాలు తాగుతుంటే చెప్తుంది, యోగ్యంగా దాని అమ్మ పేరు. నాయన నువ్వెవరో తెలుసా? ప్రాణి కొడుకు. పాలు పెద్దవాడు అయిన తర్వాత అసలు సంగతి మనం హెబ్రీలు నాయన, అబ్రహాము వంశస్థులు నాయన, దేవుని విశ్వాసం కలిగిన వారి వంశం నాయన. ఆయన కొడుకు ఇస్సాకు, ఆయన కొడుకు యాకోబు, యాకోబు కొడుకు లేవి కూతుర్నే నేను. ఆయన మనం దేవుడు అంటే విశ్వాసం కలిగి. అంతేకాదు, దేవుని బిడ్డలను కాపాడాలి, దేవుని బిడ్డల్ని క్షేమం కోరాలి. దేవుని బిడ్డల క్షేమం కోరితే దేవుడు మన క్షేమాన్ని కోరుతాడు. దేవుని బిడ్డలను మనం అబ్రహాము వంశస్థులను రక్షిస్తే దేవుడు మనల్ని రక్షిస్తాడు. నిన్ను నీళ్ళలో నుంచి రక్షించాడు కదా ఆయన. మరి నువ్వు ఆ పని చేయాలి. మరి ఆ పెంపుతాన్ని కలిగి వెళ్ళిపోయిన మర్చిపోతావన్న మాట ఏం చెప్పాడు? 40 ఏళ్ళు చదివాడంట. స్వాము గరిడి రాజోద్యాలన్నీ నేర్చేశాడంట, మాటలు కూడా నేర్చేశాడంట. ఇక్కడ ఎక్కువ మర్చిపోతాడు అంటే 40 సంవత్సరం వచ్చిందంట. ఏమొచ్చిందంట మనసులోకి? నా సహోదరులను చూడవలన బుద్ధి. బుద్ధి అంటే ఏంటి? పరసగతులు రాసినాడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు యేసుక్రీస్తునందే. అంటే ఇప్పుడు బుద్ధి వచ్చిందంటే మనుషుల్లోకి ఎవరు వచ్చారు? యేసుప్రభు ఆత్మ వచ్చింది. యేసుప్రభు ఆత్మ వచ్చింది.
మరి దేవుడు ఆత్మతో మేము ఏదో చదువుకొని మీరు చెబుతున్నాం కానీ మరి అందరికి వెంటనే అలా అర్థం అవ్వదు. మీకు ఉన్న సత్యమే చెప్తున్నాను. క్రీస్తు ఆత్మ వచ్చింది కనుకనే క్రీస్తు ప్రజలను చూడాలి. అక్కడ ఆడబోకి వెళ్తే శ్రమలు వస్తాయి. శ్రమలన్నా సహిస్తాను కానీ దేవుడు ప్రజల భక్తులు వేలాడాలి ఆదుకున్నారట. చూడండి ఎబ్రాయి పత్రికలో రాసినారు 10వ అధ్యాయం 11వ అధ్యాయం 24వ వచనంలో మోషే పెద్దవాడైనప్పుడు నేను చెప్తానని ఆయన తీసేసేయాలంట. ఓకే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఆయనకు ఏమవుతుందంటే దేవుడి ఎడల విశ్వాసం, విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే ఐగుప్తు ధనం పక్కనేమో రావడం ధనం పోవడంతో ఉంటాయి. వేసే బిల్డింగ్లు అన్ని హాయి అంతా సోఫా ఎలా పడుకోవచ్చు. ఈ కావాలా మందిరంలోకి వెళ్ళిపోయి కుదురుగా కూర్చోండి, క్రమంగా కూర్చోండి, లైన్లో ఎలమంటలు కూర్చోండి, ఇటు బెసక్కండి. ఇది కావాలా? ఏం కావాలి? దేవుడే శ్రమ అయినా పర్వాలేదు, ఇంట్లో ఉండే సుఖభోగాలు అక్కర్లేదు అనుకున్నాడంట. దేవుని ప్రజలతో శ్రమ పడమే కావాలనుకున్నాడు. కొన్ని పర్యాయాలు దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుని వర్తమానం మనకు వచ్చిన తర్వాత అది కానీ చెప్తే యోసేపుని తిరగేసినట్టుగా కొంతమంది మనల్ని తిరగేస్తారు. ఇక్కడ యోసేపు వెళ్ళిపోయి వచ్చినప్పుడు దేవుని ప్రజలతో సుఖ శ్రమ అనుభవించడానికైనా రెడీ అనుకుని వెళితే ఏం జరిగింది? చదవండి. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిన్ను గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగములను మించుట కంటే అల్పకాలం ఎంతకాలం అండి? మరి యేసు ప్రభులో నిత్యత్వం ఎక్కడికి వెళ్తాం? నిత్య నాశనంలో తప్పింపబడతాం, నిత్య జీవానికి వెళ్తాం. ఏది కావాలి? ఈవేళ లేకుంటే సుఖభోగాలు కావాలా? లేకపోతే ఎవరన్నా కానీ అంటే ఆ మాటలు ఈ మాటలు ఇందాక పాడారు కదా, తమ దేవుని ఎరుగు వారు ఎచ్చపు మాటలకు చెప్తారు. 30 ఏళ్ళ నుంచి వెళ్తాను ఏదో చూసిందే అంటారు. మీ అక్క మారు మర్చిపోతున్నట్ట నిజమేనే అంటావా? నాకు కలిసి వచ్చింది ఏదో పరలోకంలో ఉంది, పరలోకం వరకు కలిసి వచ్చింది. నేను నమ్ముకున్న దేవుడు నిత్య జీవం ఇస్తానన్నాడు. ఆయన తానే మనకు చేసిన వాగ్దానం ఏంటి? నిత్య జీవం. అది వస్తున్నప్పుడు దిగులో పోగలేంటి? వీటన్నిటికంటే అది గొప్పది. ఆయన నమ్మకం మనలో ఉండాలి, మన ద్వారా ఇతరులకు. మోషే ఆ పని చేసినాడు. చూడండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం, నిర్గమాకాండం 3వ అధ్యాయం 2వ అధ్యాయం 11వ వచనం. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనదేతకు పోయి చూసారండి, బుద్ధి వచ్చిందంట. యేసుక్రీస్తు గురించినటువంటి బుద్ధి జ్ఞానం వచ్చిందంట. అనగా క్రీస్తు యొక్క ఆత్మ తన ప్రేరేపించిందట. క్రీస్తు యొక్క నియమం నెరవేర్చడానికి అని తెలిసినాడట. బిల్డింగ్లో చేసి బిల్డింగ్లో నుంచి బయటకు వచ్చేసి ఇస్రాయేల్ అక్కడ ఊరిసేవారు టెంట్లు వేసుకుంటే వాళ్ళ దగ్గర తిన్నాడట. వాళ్ళు అప్పుడేమో ఇట్లు కాలుతున్నారు, ఇట్లు వాళ్ళ దగ్గరికి వెళ్తే బాగానే ఉందండి, మీరు మోసే గారు మీరు మాకు మీరు సొంతానండి అని ఏమన్నా కబుర్లు చెప్తున్నారు. వాళ్ళు ఎదురు కొట్టుకుంటున్నారు. ఏంటంటే సాధారణంగా అందరు ఎందుకు అలా వేస్తున్నారు? మరి ప్యాక్ వేసుకొచ్చాం. అక్కడికి వెళ్ళేసరికి ఇద్దరు కొట్టుకుంటున్నారట. ఒకడేమో ఐగుప్తీయుడు, ఒకడేమో ఇశ్రాయేలీయుడు. వాళ్ళిద్దరు కొట్టుకుంటుంటే మోషే గారి పాపం వచ్చిందట. క్రీస్తు ఆత్మతలో ఉంది కదా, క్రీస్తు ఆత్మతలో ఉంది కదా,
ఏం చేయాలి? బలహీనులను సంరక్షించాలి కాబట్టి వెంటనే ఏం చేసినాడు? ఐదుగురు వాళ్ళు ఎవరు ఎందుకు చేస్తున్నానంటే అంటున్నాడు అంటాడు. కోపం ఈ ఇశ్రాయేలుకి నేను మేలు చేశానని అనుకుంటాను వీడు. అనుకుంటే అలా అనుకోవటం లేదంట. మరుసటి రోజు అయితే ఇద్దరు ఇశ్రాయేలీలే పోట్లాడుకుంటున్నారు. అప్పుడు మీరిద్దరూ కూడా ఒకే జాతి వాళ్ళు కదా, ప్రభు నమ్మిన బిడ్డలు ఎక్కువ వంశస్తులు కదా, కొట్టుకోకుండా అంటే మా మీద నేను తీర్పడే ఎవరు పెట్టాడా? ఎవరన్నా కానీ కొంచెం మంచిగా చెప్పామనుకోండి మాట వినరు. ఇక ఆయన తలవేసిన వాడు కదా, వచ్చాడంటే ఇలా బాగుంటారు కదా, ఈ రెండు పూట ఏదో అలా చెర మూసుకొని వెళ్తాములే అని అనుకుంటున్నారు. నేర్చుకుంటే క్రీస్తు ఆత్మ కలిగినటువంటి మోస ఏం చేస్తున్నాడు? ఐగుప్తు కనుక కంటే దేవుడు సంఘమే ముఖ్యం. దేవుడు సంఘమే ముఖ్యం. దొరికిన వాళ్ళిద్దరినీ కాదు తెచ్చేస్తే అది అసలు సంఘం రాజు గారికి తెలిసింది. ఇంట్లో నుంచి పారిపోవలసి వచ్చింది. పారిపోయినాడు కానీ క్రీస్తు బిడ్డలతో కలిసి ఉండాలి అని ఆ కోరిక మాత్రం చావలేదు. ఇంకా 40 ఏళ్ళు అయ్యింది. 40 ఏళ్ళ దాకా గుర్తుందండి ఈ పేదవాళ్ళకి గురించి ఉండాలి. ఏం చేస్తున్నారు? ఏదో ఒక అమ్మాయిని చేసుకున్నాడు, ఇద్దరు పిల్లలను అన్నాడు, వాళ్ళ ఇంట్లో గొర్రెలు ఎక్కువ ఉన్నాయి, గొర్రెలు కాస్తున్నాడు. ఎన్ని పనులన్నా చేయలేవండి. దేవుని ప్రజలకు నేను సేవ చేయాలి. అది మర్చిపోలేదు. ఎందుకండి? క్రీస్తు ఆత్మలో ఉంటేమో ఏం చెప్తాడు? నేను భూలోకాల నుంచి చేసే పని నువ్వు చెయ్యాలి నాయన అంతే. రక్షింపబడిన దేవుడు కుమార్తెలారా కళ్ళు తెరవండి, హృదయాలు తెరవండి, మీ కర్తవ్యం ఏంటో తెలుసుకోనండి. మీరు రక్షించబడ్డ దేవుడు బిడ్డ కనుక మీరు కలిగిన వారిని, వారు వయసులో పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వారి రక్షణ గురించినటువంటి బాధ్యత ఏమండి? అప్పుడు మీరు ఏం చేస్తున్నట్టు? క్రీస్తు యొక్క కార్యం చేస్తున్నట్టు. క్రీస్తు ఎందుకోసం అయితే వచ్చి భూలోకంలోనికి బలహీనుల దౌర్బల్యాలు భరించి ప్రాణాన్ని సమర్పించి రక్తం కార్చి మనల్ని రక్షించారు. ఆ పని మనకు కూడా అప్పగించబడింది. యోసేపుకు అప్పగించబడింది. అన్నదమ్ముల బాధ్యత. వాళ్ళందరి క్షేమం నేను ఎందుకు చూడాలి అంటారు. నేను చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఒకడు బాధపడి నలుగురు సుఖపెట్టాడు. నువ్వు బాధపడ్డావు అనుకోకపో. బాధపడ్డ యోసేపు కలిగిన లాభం ఏంటో తెలుసాడు? అది జరిగినంత వాట ఇచ్చాడు ఆయన. కష్టం ఏం తట్టలేదు. ఏం జరిగింది? నువ్వు బాధపడుతున్నాను క్రీస్తు వరకు అనుకుంటావు లేదా? పరలోకంలో జ్యేష్ఠత్వం ఉంటుంది. ఇవన్నీ గాలి మాటలు కాదు, బైబిల్ మాటలు. క్రీస్తుతో కూడా శ్రమ పడిన ఎడల క్రీస్తుతోటి వారసులు అవుతామన్నారు. కనుకనే కళ్ళు తెరవండి. స్త్రీలారా మీరు ప్రభువారైనారు. అన్ని దేవతలు పూజించడం మానేశారు. ఎక్కడన్నా ఒకటి ఉంటే తీసేసుకోండి అని కూడా చెప్తానే ఉంటా. ఏకదేవుని సేవించే మనము మన మధ్యవర్తి యొక్క పరిచర్యను మన జీవితకాలం అంతా నెరవేరుస్తూనే ఉండాలి. లేకపోతే నేను ఇక్కడ వచ్చి అసలు ఇంట్లోనే కూర్చుని కథలు నడవలేను. ఇక్కడ నుంచి అక్కడ నడవాలంటే కష్టం. అయితే అన్నయ్య గారు అన్నారు, మా కారులో తీసుకెళ్తాను. లేకపోతే దాన్ని కారులో తెచ్చుకుంటున్నాము. కానీ ఆయనలో దేవుడు అప్రేరేపణ ఇచ్చినారు, తీసుకొచ్చారు. కూర్చొని చెప్పమంటే నాకు అంతా చెప్పేస్తారు. అందుకే నడక దగ్గరికి వచ్చేసరికి కూలిపోతారు. అయితే సత్య వరకు చేయాల్సి పడేది యేసు భజనే, యేసు కార్యమే. కనుక యేసు యొక్క రక్తం అలాంటిది. నవయవనస్తుడైన యేసు యొక్క రక్తం ముసలి రక్తం కాదు, యేసు రక్తం. ఆ రక్తం నీలో ఉంది. దేవుడు కార్యాల కొరకు రోషంగా బ్రతకాలి, నమ్మకస్తులుగా బ్రతకాలి. పెద్దలు పోయిందండి, తగ్గచ్చిపోయింది కదండి. పల్లూరు పోయినా కానీ 92వ కీర్తనలో అంటాడు, వారు ముసలితనం ముందు సారము కలిగి పచ్చగా ఉంటారట. ఏమంటారు?
నా దేవుడు యథార్థవంతుడనియు ఆయన చెడుతనము లేదని ప్రసిద్ధి చేస్తారు. అందరూ చెప్తారట. మరి మనకు ఆడు చెప్పుకుంటారు, మేము అసలు ఎవరికి చెప్పుకుంటాం. మేము అసలు యేసు ప్రజలు గుడికి వస్తేనే కాకలేస్తాం మేము, కానీ బయటికి వెళ్ళి మాత్రం ఒక్కడికే సువార్త చేస్తాం. మరి యోసేపు చూసి నేర్చుకోవాలి. మీ ద్వారా రక్షణ పొందవలసిన వారు చాలా మంది ఉంటారు. అది దేవుడికి చిత్తం. ఆ పనులు నెరవేర్చడం అనేది దేవుడికి ఇష్టం. ఇప్పుడు ఇంకా సుఖపోదుడు ఎవరు మోషే అన్నవాడు. ఆయనకి ఎందుకంటే రేపు మాకు రాజ్యానికి వస్తుంది, సింహాసనం మీద కూర్చోవచ్చు, కిరీటం పెట్టుకోవచ్చు, రాజ్యం పరిపాలించుకోవచ్చు. రాజ్యం ఎక్కువ, పరలోక రాజ్యం ఎక్కువ. నాకు రాజ్యం వద్దు, అది అల్పకాలం పాపభోగం. పరలోక రాజ్యంలో నాకు కావాలి. దేవుడు యేసుక్రీస్తు ప్రభు మోషేలో ఉన్నాడు. ఆయన వాక్కు మోషేలో ఉంది. 40 ఏళ్ల వరకు మర్చిపోలేదు. 40 ఏళ్ళ తర్వాత పొగలో కనపడ్డాడు దేవుడు. చిన్నప్పుడు 40 ఏళ్ల వయసులో, ఇప్పుడు ఆయనకి 80 ఏళ్ళు వచ్చినాయి. అయినా సువార్త ప్రకటించాలి అనేసి నిర్లక్ష్యం చేయలేదు. అబ్బాయి నేను ఐగుప్తు పంపిస్తాను, అక్కడ పరువులు అట్లా ఉన్నారని కొంచెం అడ్డం పెట్టిపోయాడు. కానీ ఆయన కరువులు మాత్రం తన ప్రజల క్షేమం వచ్చారు. బాధలు పడ్డాడు, పరువురాలతో పడ్డాడు, ఎన్ని మాటలు పడ్డాడు. ఆయన ఏదో రకంగా విడిపించేశాడు ప్రభు కృపను బట్టి. అక్కడ 39 సంవత్సరాలు నడిపించారు. ఈ భక్తులకు వచ్చిన ఇశ్రాయేలు మాత్రం కుదురుగా ఉన్నారు. ఆయన ఎన్నో బాధలు పెట్టేసేసారు. రాళ్ళెట్టి కొట్టడానికి కోరుకున్నారు. ఆయన వీళ్ళు దేవుడు ప్రజలు నా మీద రాయి ఇచ్చినారు అనుకోండి, నా మీద సారీలు ఇచ్చినారు అనుకోండి, నా మీద అపవాదం తీసుకుని తెలియజేస్తున్నారు. అంతే తెలిస్తే చేస్తారా? అది వీటన్నిటినీ సహించి క్రీస్తు ఆత్మ కలిగిన వాడు చేసే పని ఏంటి? సంఘం యొక్క క్షేమమే. సంఘం యొక్క క్షేమమే. ఒకవేళ హెర్మోన్లు అలాంటి పొరపాటు చేసేవాళ్ళు లేరేమో, వెళ్ళిపోయి బాబు చూసిరారా అని అంటే హనుమంతుడు ఏదో చేశాడంట. అలాగూ ఎక్కడికో పరిచయం చేసిరారా అని అన్నామని అనుకోండి, ఆ సంఘం కలిసి వచ్చే రకాలు ఉన్నాయి. మాట సువార్త చెప్పిరారా అంటే దుర్వార్త చెప్పేసి ఆయన ఏంటంటే గొప్పగా బొమ్మలు ఆటేస్తాడో ఇదా నువ్వు ఏ పని మీద వచ్చినావో అది మర్చిపోతావు. క్రీస్తు ఆత్మను కలిగి ఉన్నావు, సత్యమును సాక్షులుగా ఉన్నావు, దేవుని చిత్తం నెరవేర్చే వారుగా ఉన్నావు. వెతుకుదాం. నశించిన దాన్ని వేదన రక్షించడానికి యేసు ప్రభు వచ్చినాడు. నశించి నష్టంలో ఉండేటువంటి అన్నలను వాడు నరహంతకుడు చంపలేదు కానీ చంపినంత పని. యోసేపును చంపలేదు కానీ ఉపమానితిగా చంపినట్టే లెక్క. అలాంటి వాళ్ళని రక్షించడానికి యోసేపు నమ్మకంగా ఉన్నాడు. నిన్ను రక్షించడం కొరకై నీ ప్రభు చనిపోయాడు కదా. కనుక ఆ జ్ఞానాన్ని గ్రహింపును మనసులో పెట్టుకుంటే యోసేపు సహించుకుంటూ వెళ్ళి తన కుటుంబాంతటిని రక్షించుకున్నాడు. ఈనాటికి ఇశ్రాయేలు 12 గోత్రాల వాళ్ళకి ఒకప్పుడు బాధల్లో, శోధనలో, ఇబ్బందుల్లో, సమస్యల్లో సహకరించింది ఎవరు? ఆ వంశంలోనే పుట్టిన మనం కూడా అలాగే. ఇప్పుడు రాజవంశస్థులుగా చేయబడి ఇక్కడ మోసేకి వస్తున్నాం. అన్ని శ్రమలో పడ్డా కానీ క్రీస్తు విషయమై జీవించే జీవితం బాగుంటుంది. నీ జీవితంలో ఎన్నో ఎదిరింపులు వస్తాయి, మనకు తెలుసు. మనం అనేక శ్రమల గురించి పరలోక రాజ్యానికి వెళ్ళాలి. అనేకమైన సుఖాల గురించి కాదు. పాటలో పాడుతూనే ఉంటారు మీరు. ఆ పాట కరెక్ట్గానే రాస్తాం. అది పాడతారు, నాకు అర్థం అక్కర్లేదు, తెలవలతో పాడేస్తారు. కనుక పాట పాడుతూ ఉంటారు. ఈ శ్రమలతో ఆడిన దేవుడు మహిమ రాజ్యం నాకున్నది పాట పాడతారు, అది మర్చిపోతారు.
ఇంకొక ఆయన చూపిస్తున్నాడు. దావీదు అనేటువంటి భక్తుడు ఉన్నాడు. ఆయన యాగంగా ఎంత పనిచేశాడంటే దేవుని ప్రజలు క్షేమంగా ఉండాలి అంటే నేను ఏమైనా సరే మందిరం కట్టాలి. మందిర దర్శనం వెళ్ళినటువంటి వాడు చూడండి చెప్తున్నాడు కీర్తనలలో తెలుగు చేస్తాను టెండర్ కాడ తెలుగు చేస్తాను కానీ అనుకున్నాం మీరు అనుకున్నాను టెండర్ కాక 122 కీర్తనలలో 122 వచ్చారు. మొదటి వచనం యెహోవా మందిరమునకు వెళ్ళుదమని జనులు నాతో అయినప్పుడు నేను ఆ సంతోషించి దేశాన్ని పరిపాలిస్తున్నాడు రాజుగారు దావీదు. ఆయనకి ఏంటంటే సంతోషం కలిగించేది దేవుడు మందిరానికి ఇశ్రాయేలు ప్రజలు 12 గోత్రాల వాళ్ళు వారు తప్పకుండా వెళ్ళాలి. ఎందుకంటే అక్కడ దేవుడు మాట్లాడపడతాయి. దేవుడు మాట్లాడపడితే వాళ్ళు దుర్మార్గులుగా ఉండరు, సన్మార్గులుగా మారిపోతారు, రక్షణ మారిపోతుంది, ప్రభువును స్తుతించుకుంటారు, ప్రభువును ఆరాధించుకుంటారు, వారు అక్కర్వాత ప్రార్థన చేసుకుంటారు. ఆ తర్వాత అధ్యాయంలో అవే ఉన్నాయి. దేవుడిని స్తుతించుట, దేవుడిని తీర్పును వాళ్ళని అంగీకరించుట, యెరూషలేము యొక్క క్షేమం కోరి ప్రార్థించుట, ఆ అనుభవాలు ఆయనకు ఉన్నాయి. ఎవరు కావాలి? సంఘమంతా ఇశ్రాయేలు ప్రజలందరూ క్షేమం. మనం దేవుడు తెలుసుకున్న తర్వాత మన బాగా అంతా దేవుడిని నమ్ముకోవాలి అని కోరుకుంటే అందరూ క్రీస్తు వారైతే, అందరూ ఆరాధకులైతే, అందరూ దేవుని స్తుతించేవారైతే, అందరూ దేవుని సాక్షులుగా ఉంటే అంతకన్నా ఇంకేం పర్వకాన్ని మేము అందరం కలిసి కట్టగట్టు వెళ్ళిపోతారు. దావీదు మనసు చెప్తున్నాడు, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు. వాళ్ళిద్దరు చదువుకోవాలా, వాళ్ళిద్దరు దగ్గరికి రావాలా, నేను కారు మీద కాలు వేసుకొని తీర్పు చెప్పాలి, ఇది కోరుకుంటామా? సంఘంలో సమాధానం కావాలా, ఐక్యత కావాలా, దానికోసమే వెతుకుతున్నాడు ఆయన. ఏంటి యోసేపు దేనికోసం వెళ్తున్నాడు? సహోదరుల యొక్క క్షేమం కోరి, సహోదరుల యొక్క క్షేమం కోరి. మోషే దేనికోసం వెతుక్కుంటూ వెళ్ళాడు? ఆ గుడిసెలో ఉన్న వాళ్ళ దగ్గరికి తన ప్రజల యొక్క క్షేమం. దేవుడు ఏం చేశాడు? 40వ సంవత్సరంలో అతను ట్రై చేశాడు, కుదరలేదు. 80వ సంవత్సరంలో ఆ పని ఆయనకే దేవుడు అప్పగించాడు. అప్పుడు అందరినీ విడిపించాడు. కొన్ని పర్యాయాలు మనం దేవుని కార్యాల్లో ఆలక్ష్యంగా ఉంటాము. ఉండకూడదు. దేవుడు ఎరిగినటువంటి బిడ్డ, దేవుడు నిన్ను ప్రేమించే ముందుగా చక్కగా నిలబెట్టాడు. అనేకులు నీ ద్వారా మేలు పొందారు. మోషే జ్ఞానంలో నుంచి తీసేశాడు. చావు బతుకుల మధ్యలో వాడిని తెలుసుకోసం దేవుడు కూడా అన్నాడు నిర్గమకాండం 33వ అధ్యాయంలో, మోషే నీ పేరును బట్టి నేను నీకు ఎదుగుతున్నాను. నేలలో నుంచి తీయబడ్డావు. ఈ లోకం అనే నేలలో నుంచి నువ్వు అందరూ చచ్చిపోయి చావాల్సిన వాడు. మన పేరును బట్టి మనల్ని జ్ఞాపకం చేసుకొని మనం ఆయన కార్యంలో ఉండాలని కోరుతాడు. ఇప్పుడు దావీదు అంటే దావీదు నా పేరులోనే ఉంది. అసలు దావీదు ఎవరు హృదయం అంటారండి? దేవుడు హృదయం అంటే ఎవరు హృదయం? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను క్రీస్తు ఉన్నాడు. క్రీస్తు ఆత్మ పాత నిబంధనలో ఉండే ప్రవక్తల భక్తుల్లో ఉన్నాడు. అందుకనే వాడు క్రీస్తుకు సంబంధించినటువంటి మంచి కార్యాలు నెరవేర్చారు. దాని మీద ఏమంటున్నాడు? మందిరానికి వెళ్తే చాలా సంతోషం. నేను కూడా వస్తాను, నేను కూడా కూర్చుంటాను. నాకు ఫస్ట్ సీటు కూర్చి ఎక్కడ వేయాలి? నెత్తి మీద మందిరంలో ఆ చివరన్నా కూర్చుంటాను. మరి అందులో చివరైతే కూర్చోవాలా?
రాజుగారి సింహాసనం అయితే రాజుగారు, మంత్రి దగ్గరికి పోతే అందరూ సమానం. అన్నలు తమ్ముడైనా అక్కనైనా చెల్లెడైనా అందరము దేవుడు పెట్టారు. మీరు అందరము దేవుడు పెట్టారు. ఒకడికంటే ఒకడు వచ్చింది. ఐదా తరగతి చదివినాడు. నేను పిహెచ్డి చదివినానంటే ఈ పిహెచ్డి ఇంటికాడ పెట్టేసుకున్నా. ఇక్కడికి వస్తే అందరం ప్రభుత్వం దాని అంటున్నాడు. చూడండి అక్కడ 122వ అధ్యాయం 8వ వచనం. నా సహోదరుల నిమిత్తము. ఎవరంటే ఆయన? ఎవరు? ఇశ్రాయేలుని ఏమని హెడ్డింగ్ పిలుస్తున్నాడు? అవునా? ఆ శ్రీనివాసం కూడా అసలు వాళ్ళంటే నాకు అసలు చిరాకంటే అక్కడే పుట్టావు కదరా, అక్కడే పెరిగావు కదా, అక్కడే పెరిగితేనంటే ఇప్పుడు సబ్ కలెక్టర్ చేస్తున్నాను. మా గురువులు అంటే నాకు అసలు చిరాకు. ఎలా అని అంటారు వాళ్ళు. మిగిలిన వాళ్ళంతా ఎవరు అంటారు. వాళ్ళని అసలు నాకు ఇష్టం. ఎవరు మనసు పాతిథ్య మానవులమైనటువంటి మనల్ని యేసుప్రభు భూలోకానికి వచ్చిన తర్వాత బ్రదర్స్ అనిపించాడు. ఎవరు సహోదరులను పిలవడానికి సిగ్గుపడి కనిపిస్తుంది. చూడండి హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీయులు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం ఉంటాయి. పరిశుద్ధపరిచే యేసు ప్రభువును పరిశుద్ధపరచబడేటువంటి మనకును ఒకటే ఏంటది? హేతువు చేత ఆయన ఏళ్ళపడు తమ్ముళ్ళు అంటానా? వాళ్ళు ఎక్కడ, నేను ఎక్కడ? వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది భక్తులు ఉంటారు, భక్తురాలు ఆ నాళ్లే బుధవారం ఎగరేసుకుంటారు. కొంతమంది పరిచారం, మీరెక్కడ నేను ఎక్కడ. కొంతమంది సేవకులు ఉంటారు, బుధవారికి ఎలాగే వెళ్ళిపోతారు. యేసు ప్రాబ్లం అన్నాడు, అది నేర్చుకో, అది నేర్చుకో. తన సహోదరులను మరి మనం కానీ అలా కలివిడిగా ఆడతో పాటు వెళ్ళినా వాళ్ళు మాత్రం వెంటనే కలిసి రాదు. వాళ్ళు కలిసి రాలేదు కాబట్టి నువ్వు వాళ్ళని నిరాకరించవద్దు. వాళ్ళ క్షేమం కోరితే దేవుడు మీ క్షేమాన్ని, అది లింకు. గదుడు ఏమంటున్నాడు చదవండి. నీ హేతువు చేత వారిని సహోదరులు అని పిలుచుటకు అది యేసు ప్రభు సిగ్గుపడలేదట. 41 కీర్తనలో ఉంటుందండి ఆ మాట. అక్కడికైనా మరి ఎక్కువ టైం అయిపోతాయి. నీ నామమును మనుషులకు చెప్తాను అనలేదు. ఎవరికంటే సహోదరులకు నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచను, సమాజం మధ్య నీ కీర్తిని గానం చేతును అన్నాడు యేసు. ఆయన మనసు అంటే మనసు మనం కలిగి ఉంటే ఆయన భూలోకానికి చేసిన పరిచర్యలో మన వాట ఏంటిది? మన వాట ఏంటి? ఆయన ఎలా మధ్యవర్తిత్వం వహించి మనుషులు సమకూర్చాడు దేవునికి మానవునికి మధ్యలో. అలాగే మనము దేవునికి మానవునికి మధ్య ఆ మధ్యవర్తిత్వం వహిస్తే క్రీస్తు యొక్క గుణాన్ని నేర్చుకున్నట్టు, క్రీస్తు స్వభావం మనలోకి వచ్చినట్టు దేవుడు దానిగా అంటున్నాడు, నా సహోదరు వాడు, నా సహవాసముల నిమిత్తం నేను కొంచెం చేతిలో మెసరాయం పొంద కాబట్టి కొంచెం ఖర్చు పెట్టేసుకుంటాను. ఏదన్నా చెప్పండి, నమ్మగారిని పేచవలసి కుదరదు. ఎక్కడికి చెప్తామంటే కాదు, ఖర్చు అయిపోయాయి. ఎంతగా ఖర్చు అయిపోయాడు అంటే 100 దినవృత్తాంతంలో గ్రంథం 29వ అధ్యాయంలో ఉంటుంది. మొదటి దినవృత్తాంతంలో, దేవుడా నేను అంతా సంపాదించుకున్నాను ఏంటి, నువ్వే మాకు ఇచ్చావు, అది ఇచ్చిన దాంట్లో కొంత నీకు కృతజ్ఞతగా ఇస్తున్నాము అని చెబుతున్నాడు. ఎవరు? రాజు. ఆయన ఇంటి నిండా బంగారం ఉంటుంది. అంత తోడు విసిరాతనం లేదు అతనికి. ఏముంది? క్రీస్తు ఆత్మ కలిగిన వాడు. పూర్వముందున ప్రవక్తలందరూ కూడాను
ఆ క్రీస్తు ఆత్మ కలిగిన వారని పేతురు భక్తుడు రాసినాడు. చూడండి ఆ మాట చూస్తే ఇంకా ముందుకెళ్ళరా. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10వ వచనం నుండి 10-11 కలిసి ఉన్నాయి. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్త అక్కడ పేతురు అక్కడ ఉన్న సమస్యలు చెబుతూ ఉన్నాడు. మీకు ఇది నాడు కలిగినటువంటి ఆ దేవుని కృప వలన నేను రక్షణను గురించి పూర్వమున్న ప్రవక్తలు ఏ ఆత్మను కలిగి నేర్చుకున్నారో చెప్తాను నేను అంటున్నాడు. కాబట్టి ఈ రక్షణను గురించి పరిశీలించుచు ఆ ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలన చేశారట. తమ యందున్న క్రీస్తు ఆత్మ ఎవరి ఆత్మ అంటే వాళ్ళు క్రీస్తు ఆ ప్రవక్తల్లో ఏముంది? ఆఖరబంధన ప్రవక్తలందరిలోనూ ఎవరి ఆత్మను నడిపించాడు? యెషయా మొదలుగున మలాకి వరకు ఏ ఆత్మతో వాళ్ళు పరిచయం చేసినారు? లేదు. ఆదాం తర్వాత రెండు వాడైనటువంటి హేబెలు మొదలుకొని ఎవరి ఆత్మ కలిగి ఉండి ఆ జ్యేష్ఠమైన బలి అర్పించినారు? క్రీస్తు అన్న పేరు ఉండదండి అక్కడ. ఆ క్రీస్తు యొక్క ఆత్మ స్వభావం కలిగి వారి మంచి పనులు చేశారండి. మనం క్రీస్తు లోకానికి ప్రత్యక్షమైన తర్వాత వచ్చాం కాబట్టి మన తేలిగ్గా ఇది అర్థమైపోతుంది. మనలో ఉన్నటువంటి ఆ క్రీస్తు యొక్క ఆత్మ యోసేపు నడుచుకున్నట్టుగా మనం నడుచుకుంటే రెట్టింపు ఫలితం. మోషే దాన్ని ఆ క్రీస్తు ఆత్మ కలిగి ఉన్నట్టు ఉంటే మోషే ఎలాంటోడు? పాత నిబంధనంతా ఎవరయ్యా అంటే మోషే అంటారు. ధర్మశాస్త్రానికి మూలాధారం ఎవరండి? ధర్మశాస్త్రం మోషే ద్వారా కలిగింది. అసలు ఆ 3వ నెలలోనైనా ఇళ్ళలో కొట్టుకుపోతూ వదిలిపోతాం. దేవుడు ఒక మనుషుడిని హెచ్చించాలి అని అంటే ఎలా హెచ్చిస్తారు? మనం సామాన్యులు, క్రీస్తు యొక్క ఆత్మ కలిగిన వారు, క్రీస్తు రక్తం కలిగినటువంటి కొనుక్కున్నటువంటి వారు క్రీస్తు కార్యాలు చేయాలి. క్రీస్తుకును ఆయనకి ఇష్టమైన కార్యాలు చేస్తే దేవుడు మనల్ని ఒంటరిగా చెప్పాను కదా. ఎవరు? యోసేపు విషయంలోనైనా, మోషే విషయంలోనైనా, దావీదు విషయంలోనైనా. చూడండి, ప్రాబ్లం అన్నాడు, జక్కయ్య దగ్గరికి వెళ్ళిపోయాడు. ఈ చదివే బాబు అంటాడు. కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందు